హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మహర్సాయి వేద ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మన ఛానల్లో మ్యాంగో ఐస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. సింపుల్గా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే మనం చేసుకోవాలి అనుకునేవారు ఈ తప్పకుండా ట్రై చేయండి. అండ్ పిల్లలకు బయట నుండి తెచ్చి పెట్టడం ఇష్టం లేని వాళ్ళు కూడా ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. చాలామంది పిల్లలు ఫ్రూట్ రూపంలో మ్యాంగోస్ని అలా ఏ ఫ్రూట్నైనా తినకపోయినప్పుడు కూడా ఇలా సింపుల్గా చేసుకుంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఎందుకంటే వాళ్ళకి చల్లగా ఉండే ఐస్ క్రీమ్స్, ఐస్ క్యాండీస్ అలా ఇష్టపడతారు కదా. వెరైటీగా ఉంటే పిల్లలు బాగా ఇష్టపడతారు కాబట్టి సింపుల్ ఇంగ్రీడియంట్స్తోని ఇలా ఐస్ రూపంలో కూడా ఇవ్వవచ్చు. ఈ మ్యాంగో ఐస్ చేయటం చాలా సింపుల్ అండి. దీనికి కావాల్సిన వచ్చేసి మ్యాంగోస్ నేను రసం మామిడికాయలు తీసుకున్నాను. చూపించడానికి 4 చూపించినా కూడా ఒక మ్యాంగోతోనే ట్రై చేశానండి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. యూట్యూబ్లో చూసినప్పుడు రకరకాల ఇంగ్రీడియంట్స్ యూస్ చేశారు. అవన్నీ కూడా నాకు అవైలబుల్గా లేవు. అందులో కూడా అవన్నీ వాడటం కూడా పిల్లలకు అంత హెల్దీ కాదనిపించి నేను ఇలా ట్రై చేశాను. ఇలా రసం మామిడికాయ కాబట్టి పీల్ తీయటం కూడా చాలా సింపుల్గా వచ్చేసిందండి. తొక్క అనేది ఈజీగా ఊడొచ్చేసింది. తీస్తున్నప్పుడే రసం కూడా కారిపోతూ ఉంది. ఈ పల్ప్ అనేది నేను మిక్సీ జార్లోకి కలెక్ట్ చేసుకున్నాను. ఇలా ఒక స్పూన్తో కలెక్ట్ చేసుకున్నానండి. ఈజీగా రసం అనేది కారిపోతూ ఉంది. కొంచెం బాగా పండిన మామిడికాయ కాబట్టి పట్టుకోవడానికి కూడా కొంచెం గ్రిప్ అనేది దొరకలేదు. కొద్దిగా కష్టం అయినప్పటికీ కూడా నేను ఇలా పల్ప్ అనేది కలెక్ట్ చేసేసుకున్నాను. ఒక మ్యాంగోని తీసుకున్నాను కదా, ఒక మ్యాంగోకి వచ్చిన పల్ప్ అది. ఆ పల్ప్ తర్వాత ఇలా కలెక్ట్ చేసేసుకున్న తర్వాత చిన్న గ్లాస్ పాలు వేసుకున్నాను. అదే గ్లాస్తో ఒక గ్లాసు షుగర్ వేసుకున్నానండి. ఇవన్నీ కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాను. ఇది ఒక ప్యూరీ లాగా రెడీ అవుతుంది. చూడండి ఎంత క్రీమీ స్ట్రక్చర్లో అయితే ప్యూరీ రెడీ అయిపోయింది. దీంట్లో వాటర్ అదేమీ యాడ్ చేయని అవసరం లేదు. ఇలాగా సింపుల్గా 2 గ్లాసెస్ తీసుకున్నాను. ఆ గ్లాసెస్లోనికి ఈ పల్ప్ అనేది ఫిల్ చేసేసుకోవాలి. ఈ ఫిల్ చేసేసుకున్న తర్వాత దీన్ని టై చేయడానికి ఒక ఫాయిల్ కవర్ పేపర్ ఉంటుంది కదా, ఆ ఫాయిల్ పేపర్తో రెండుని ఈక్వల్గా కొంచెం గ్లాస్కి కొంచెం ఎక్కువ సైజు ఉండే విధంగా పేపర్ని కట్ చేసేసుకొని ఫాయిల్ కవర్ని ఇలాగా స్టిక్ చేసేసుకోవాలండి. ఆ తర్వాత మనం ఐస్ పుల్లని అయితే పెట్టుకోవాలి కదా. నేను తీసుకున్న ఒక కాయకి 2 గ్లాసులకు సరిపడా పల్ప్ అయితే వచ్చింది. ఈ పల్ప్నంతా కూడా ఫిల్ చేసేసుకున్న తర్వాత ఒక చాక్తో చిన్న హోల్ చేసేసుకొని ఐస్ పుల్లలను అయితే పెట్టేసుకొని ఓవర్ నైట్ అయితే నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి. మ్యాక్సిమం 8 అవర్స్ ఉంచితే సరిపోతుంది. ఇలాగా ఫాయిల్ కవర్ తీసేసి ఐస్ క్యాండీస్ని అయితే మనం బయటికి తీసేద్దాము. ఇలా పుల్లతో లాగినప్పుడు అయితే రాలేదండి. దానికోసం నేను కొద్దిగా వాటర్ తీసుకొని ఒక గిన్నెలో ఇలా డిప్ చేసిన తర్వాత 2 సెకండ్స్లోనే ఇది పుల్ల నుండి ఊడొచ్చేసింది గ్లాస్ నుండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ మ్యాంగో ఐస్ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.